వజ్రాసన. వజ్రాసన అంటే అరుగుదలకి మంచిదని, తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చుంటే ఫాస్ట్గా డైజెషన్ జరుగుతుందని, బాగా బాడీకి మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ప్రివెంట్ చేయడానికి కావచ్చు ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు మనం జపనీస్ చూసినట్టయితే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని. సో జపనీస్ ఎప్పుడైనా సరే కింద కూర్చొనే తింటారు. వాళ్ళ పూజా కార్యక్రమాలు, మెడిటేషన్లు అన్నీ కూడా కింద కూర్చొనే చేయగలుగుతారు. కింద కూర్చోకుండా పైన ఎక్కువగా కూర్చోవడం వల్లనే ఈ మోకాళ్ళు అనేది స్టిఫ్ అయిపోతుంది ఉన్నాయి. ఎందుకు వజ్రాసనాన్ని ట్రై చేయమంటున్నాను, వాట్ ఈస్ ద సైంటిఫిక్ బెనిఫిట్స్ మనం చూసినట్టయితే ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ అనే కాదు, సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే మీరు వజ్రాసనాన్ని కరెక్ట్గా వేసి ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయగలిగి ఉండగలుగుతారో అప్పటి నుంచి మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే వజ్రాసనంలో స్ట్రైట్గా కూర్చొని మీరు ఉంటారో సో ఆటోమేటిక్గా మీ బ్యాక్ అలైన్మెంట్ స్ట్రైట్గా ఉంటుంది. మీకు ఆ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతాయి. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఈ వజ్రాసనం వేయడం వలన కూడా చాలా మందికి కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెరగడం, సో బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు రాకోకుండా, సో మనం తిన్న ఫుడ్ ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వాలన్నా, డైజెస్ట్ అయినది బాడీ అబ్జార్ప్షన్ తీసుకోవాలన్నా, ఆ అబ్జార్ప్షన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఎలిమినేషన్ ప్రాపర్గా జరగాలన్నా, ఈ హోల్ ప్రాసెస్ బాడీలో అద్భుతంగా జరగాలి అని అంటే వజ్రాసన వేస్తేనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. గుడ్గా కూడా మన యొక్క లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు కనుక ఎన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం చెప్పినదే కనుక అందరూ దయించి ఇప్పటి నుంచి కింద కూర్చోవడానికి ప్రయత్నించి వజ్రాసనంలో ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నించండి. హెల్దీగా ఉండండి.